హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. పెన్షన్ 9,000 ఫిక్స్. కేంద్రం సంచలన నిర్ణయం. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పించేలాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఒక డిమాండ్ వస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ని పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన వెళ్ళింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ని 9,000కు పెంచాలని లేఖ ద్వారా కోరారు. డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈపీఎఫ్ పరిధిలో 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో అయితే పేర్కొన్నారు. ఈపీఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరాలనైతే ఉంది. కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తోంది. జూలై నెలలో ఈపీఎస్ 95 పెన్షనర్ల బాడీ నేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. కనీస పెన్షన్ 7,500కు పెంచాలని డిమాండ్ చేసింది. ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి 60 నెలల బేసిక్ శాలరీ సర్వీస్ పీరియడ్ని గురించి దాన్ని 70తో అయితే భాగిస్తున్నారు.